మెలీనా సీడ్స్ వారి రైతు సోదరులకు నమస్కారం అండి. మన మెలీనా సీడ్స్ వారి సమంత 143 మన బ్యాగడ్ రకం రైతు వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో కొన్ని విషయాలు రైతు మాటల్లో తెలుసుకుందాం. అయితే మనం కల్లం దగ్గరికి వచ్చాము. ఈ వెరైటీ ఎలా ఉందో కొన్ని విషయాలు రైతుని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరేం పేరన్నా? వెంకటేష్ అన్న. వెంకటేష్. మీ ఊరు పేరు? అమరావాయి. అమరావాయి. మీ మండలం? మల్లకల్. మీ జిల్లా? జోగులాంబ గద్వాల్ జిల్లా. జోగులాంబ గద్వాల్ జిల్లా. మీరు ఇక్కడ ఏ కంపెనీ వెరైటీ వేసినారన్నా? మెలీనా సమంత 143 అని బ్యాగడ్ రకం వేసినారు. ఈ వెరైటీ ఎన్ని ఎకరాలనా? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినారు. 2 ఎకరాల్లో ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ కోత తెంచినారనా? అవును, తెంపినాం. ఫస్ట్ కోత ఎన్ని బస్తాలు పడింది? 80 బస్తాలు పడింది. ఏమన్నా సెకండ్ కోత ఇంకోటి 140 బస్తాలు. అంటే ఫస్ట్ కోత 80 బస్తాలు పడింది. సెకండ్ కోత 140 బస్తాలు పడింది. ఏమన్నా థర్డ్ కోత కూడా పొలంలో ఉందనా? ఉంది. మీకు ఈ వెరైటీ ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఎందువల్ల బాగుంది అంటారు? ఇది ఒక 2 ఏళ్ళ కింద వేసింటి రేటు ఒక 5-6 వేలు మా బామారిది వాళ్ళు అలా అమ్ముకొస్తుంటే ఒక వాళ్ళది 15-16 పోతే మనది 20-21 పోతుండే. ఒక 5-6 వేలు డిఫరెంట్ పోతుంది. ఎందువల్ల డిఫరెంట్ ఉంటుంది? క్వాలిటీ బాగుంటుంది. సైజు కానీ లెంత్ మనకు బాగా వస్తుంది అంటారు. రింగ్ బాగా వచ్చేదానికి ఎక్కువ పోతుంది అని చెప్పగలుగుతారు. ఎక్కువ పోతుంది. బాగుంది. ఈ వెరైటీ అయితే మీకు నచ్చింది? చాలా బాగుంది. అయితే మళ్ళీ నిరుడు నేను వేరే వెరైటీ వేసిన అయితే అది రేటు అంతే అసలు దిగుబడి మామూలుగా వచ్చా. పోయినసారి అది బాగుండే మెలీనా సీడ్ అని మళ్ళీ మెలీనాకే వచ్చినారు. అంటే ఈ పోయిన సంవత్సరం కాక అటు సంవత్సరం మెలీనా వేసినారు. అయితే మీకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇంకో వేరే వెరైటీ వేసినారు. అయితే ఆ వెరైటీ నచ్చక మళ్ళీ మెలీనాకే వచ్చినారు ఈ సంవత్సరం. దాదాపు బ్లాక్ ట్రిప్స్ కానీ అన్ని ఇబ్బందులు కరంగా పెడుతుంది. ఆ బ్లాక్ ట్రిప్స్ తట్టుకొని కూడా మనకి దిగుబడి అనేది బాగా వచ్చిందనా? మేలే. మనకు ఫస్ట్ కోత వచ్చేసి 60 బస్తాలు, సెకండ్ కోత 140 బస్తాలు, మనకు తాటి కోత కూడా పొలంలో ఉంది. మొత్తము 2 ఎకరాలకి ఇప్పుడు ఈడ కల్లంలో ఉండేది బొడ్డకి సేన్లేది. మొత్తం ఈ సంవత్సరం మన 2 ఎకరాలకు ఎన్ని క్వింటాలు రావచ్చు? 20 క్వింటాలు దాటుతుంది. 20 క్వింటాలు దాటుతుంది. వేరే వెరైటీల కన్నా 100% మేలు. నాకు తెలిసి మేలు బాగుంటది. వెరైటీ బాగుంటది. ఇప్పుడు చాలా మంది రైతులు వేరే వెరైటీ వేసి దాదాపు ఇప్పుడు కూడా పూత పింద దిగుతలేదని చాలా కష్టపడుతున్నారు. 4-5 రకాలు వేసినా నేనే 4-5 రకాలు వేసినా. దీంట్లోనే సాటిస్ఫై బాగుంది. దానికి ఒక 5-6 వేలు రేట్ ఎక్కువ పోతుంది. కలర్ బాగుంటది. అన్ని రకాల మేలు అంటారు. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వెరైటీ వేయగలుగుతారు? ఖచ్చితంగా వేస్తారు. మీరు రైతు సోదరులకు కూడా మీ ఊర్లో అమరాయిలు అందరికి చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారు. మీకు టోటల్ గా మనకి 20 క్వింటాలు దాటొచ్చు అని చెప్తారు. మన తాల్ శాతం కూడా తక్కువ ఉందనా? తక్కువనే ఉంది. చాలా వరకు తక్కువనే. ఓకే, నమస్కారం అన్న. మీరు ఈ వెరైటీ వేసినారనా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారనా? 3 ఏళ్ళే. మీకు ఈ వెరైటీ ఎలా అనిపిస్తుందనా? బాగుంది. అంటే వెరైటీలు వేస్తే మాకు అది అంతగానో నచ్చలేదు. మళ్ళా వేరే బాగాలేని దానికి ఈ ఎరేట్ వేస్తామేనా? ఈ ఎరేట్ వేసిన కాడ నుంచి మాకు తాలుగా కానీ ఏమిటన్నా అని చెట్టు దామర్పూర్ అంటారు. ఏడు ఎక్కువైంది కదా, దామర్పూర్లో కూడా బాగా తట్టుకుంది కూడా దిగుతుంది. కాయ మండి పట్టింది. రేటు కూడా అన్నిటికన్నా ఇది బాగా 5,000-6,000 ఎక్కువ రేటు కూడా ఎక్కువనే పోతుంది. రింగు సైజు కానీ బాగా వస్తుంది అన్న. అందరు రైతు వాళ్ళకి చెప్పగలుగుతాం. మీ సొంత మాటల్లో చెప్పండి ఏదైనా కానీ. రైతులు పిరంపేటపాడు వెళ్ళి మాకు వేసి మేము దీన్ని వేసినాం కాబట్టి మాకు అనుభవం అయింది కాబట్టి మేము చెప్తున్నాం. బాగుంది. మనకి రైతు సోదరులారా, మన బ్యాగడి సెగ్మెంట్ లో మనకు వచ్చేసి కలర్ బాగుండాలి. తర్వాత మనకు రేటు వేరే వెరైటీల కంటే మన వెరైటీ ఒక 5-6 వేలు ఎక్కువ పోతుందని రైతులు చెప్తున్నారు. వేసిన రైతులు ఒక 2 ఏళ్ళ నుంచి వేసిన రైతు మనకి ఒక సంవత్సరం వేసి మళ్ళీ వేరే వెరైటీ వేసుకుని మళ్ళీ ఇదే వెరైటీ మన వెరైటీకి వచ్చిన ఒక రైతు చెప్తున్నాడు ఈ వెరైటీ అయితే బాగుందని చెప్తున్నాడు. అందరు రైతు సోదరులకు చెప్పగలుగుతారనా? చెప్పగలుగుతాం. ఓకే, ధన్యవాదాలు రైతు సోదరులారా.